జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు కదా ఒక 5 సంవత్సరాల పాటు. అరే తుఫాన్ వచ్చిందా అంటే చొల్లో తడితే జలుబు చేయదు, దగ్గు వస్తుందిగా, మళ్ళీ కాఫ్ సిరప్ వాడాలిగా, అందుకని అంతా కూడా రెడ్ కార్పెట్ వేసారు. వేసి ఒక డయాస్ కట్టారు కింద, మళ్ళీ అన్నగారికి బురద తగలకూడదని. ఆ డయాస్ మీద నుంచి కింద రైతుల్ని కింద ఉంటే ఎట్టుంది పంట ఎట్టుంది అని అడుగుతున్నాడు, పై నుంచి అడుగుతున్నాడు. ఎవరిని ఉద్ధరించడానికి నీ నాటకాలన్నీ కూడా అందరికి అర్థమైపోయినాయి. నువ్వు అటు వైజాగ్ పోవాల్సింది ఇటు తిప్పావు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగానే సాగుతున్నాయి. అన్ని రకాల ఎటు నుంచి ఎటు చూసుకున్నా గానీ అతని మనస్తత్వం ఎట్లా ఉందంటే, మాకు ఓటేయరా, మీ అంతు చూస్తా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కచ్చతోటి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీరు సుఖంగా ఉండడానికి వీల్లేదు, మిమ్మల్ని వేపుకు తింటా. ఒకడు డ్రగ్స్ అమ్ముకునేవాడు, ఒకడు నకిలీ మద్యం తయారు చేసి అమ్మేవాడు, ఇంకొకడు పోలీసుల్ని బెదిరించేవాడు, ఇంకొకడు రప్పా నరుకుతాం అనేవాడు. జగన్మోహన్ రెడ్డి అతను చేసే పర్యటనలన్నీ కూడా ఇటువంటి క్రిమినల్స్ ని కాపాడటానికి చేసుకుంటూ ఉన్నాడు.